సిరిసిల్లలోని ప్రతి కాలనీలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. నేరాల నియంత్రణకు నిఘా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న డీఎస్పీ ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ నాగేంద్రచారి విజ్ఞప్తి చేశారు. పట్నంలోని పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. నాగేంద్రచారి ఆధ్వర్యంలోని కొనసాగుతున్న ఈ కార్యక్రమంలోని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యం సీజ్ చేశారు. నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడం అట్లాంటి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఈ